ఖమ్మం నగరాన్ని ఆనుకొని ఉన్న వెలుగుమట్ల సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ లో భూదాన్ భూముల నిర్వాసితులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. అనంతరం ప్రతిపక్ష రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెలుగుమట్ల సంఘటనపై రాజకీయ పార్టీలు ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారని, ప్రజలకు అసలు నిజాలు తెలియాల్సి ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇల్లు కూల్చి వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశం గురించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెలుగుమట్ల సంఘటనపై రకరకాల ప్రచారాలు చేస్తున్నారని, ఇక్కడ జరిగిన సంఘటనలపై రాష్ట్ర ప్రజలకు నిజం తెలియాల్సి ఉంది. వెలుగుమట్ల అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఏ స్థాయి అధికారులైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్ కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తారండి. ఒక్కొక్కడ పరువు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తారండి. పేపర్ ఉంది కదా, ఆ పేపర్ శానిటీ కూడా ఏంటో మనకు తెలియదు కాదు. మీ యూట్యూబ్ లో ఆ ట్యూబులు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడు అంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు.